ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేలా అమెరికా ప్రయత్నిస్తోంది. ఆ దేశంతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై సుంకాలు విధిస్తామని బెదిరింపులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే 100% సుంకం విధిస్తామని భారత్తో సహా చైనా, బ్రెజిల్ దేశాలను నాటో హెచ్చరించింది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుత్తై అమెరికా సెనేటర్లతో సమావేశమయ్యారు. చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని, బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరైనా రష్యాతో వ్యాపారం చేస్తూ వారి నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఆయా దేశాలపై 100% సుంకం విధిస్తామన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలకు రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. తమ పరిణామాలు ఈ ఆదేశాలను తీవ్రంగా దెబ్బతీస్తాయన్నారు. పుతిన్కు వెంటనే ఫోన్ చేసి శాంతి చర్చలను సీరియస్ గా తీసుకోవాలని, ఒత్తిడి తీసుకురావాలని స్పష్టం చేశారు. లేకుంటే 3 దేశాలకు భారీ ఎదురు దెబ్బలు తగులుతాయని నాటో సెక్రటరీ జనరల్ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ కు ఎయిర్ డిఫెన్స్లు మాత్రమే కాకుండా క్షిపణులు భారీగా సరఫరా చేయనున్నారని నాటో సెక్రటరీ జనరల్ వెల్లడించారు. ఇక రష్యాపై ట్రంప్ తీసుకుంటున్న చర్యలను యుఎస్ రిపబ్లికన్ సెనేటర్ థామ్ టిల్లిస్ ప్రశంసించారు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేలా అమెరికా ప్రయత్నిస్తోంది. ఆ దేశంతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై సుంకాలు విధిస్తామని బెదిరింపులకు పాల్పడుతోంది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీకాంత్ ఫోన్లో అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. సో రష్యాతో వాణిజ్యం చేస్తూ అక్కడ చమురు గాని లేదంటే గ్యాస్ గాని కొనుగోలు చేస్తే 100% మేము ఆంక్షలు విధిస్తామంటూ కూడా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో చీఫ్ మార్క్ రుట్టే అట్లా ఇండియా పైన, చైనా పైన, బ్రెజిల్ నేతలకు ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. దీనికి తోడు శాంతి చర్చల్లో పాల్గొనేలా కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై కూడా ఒత్తిడి తీసుకురావాలంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. మరోవైపు రష్యాకు సాయం చేస్తున్నటువంటి దేశాలు ఏవైతున్నాయో 500% వరకు సుంకాల బిల్లును అమెరికా సెనేటర్లు వెనక్కి కూడా తీసుకున్నారు. రష్యా నుంచి ఫ్యూయల్ గానీ, ఇంధనం గానీ కొనుగోలు చేస్తున్నటువంటి దేశాల్లో నిజానికి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం భారత్ అగ్రస్థానంలో ఉంది. ఒకవేళ ఆంక్షలు విధిస్తే గనక ఇది భారతదేశం పైన తీవ్ర ప్రభావం చూపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. బ్రెజిల్, చైనా, భారత్లు ఇకపైన రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే గనక భారీ ఆంక్షల్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా నాటో సెక్రటరీ హెచ్చరించడం జరిగింది. సో యుక్రెయిన్ కు ఇప్పుడు కొత్తగా ఆయుధాలు ఇవ్వడంతో పాటు రష్యాతో వ్యాపారం చేసేటువంటి దేశాలపైన కఠినంగా టారిఫ్లు విధిస్తామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటనల భాగంగా ఇప్పుడు మార్క్ రుట్టే కూడా ఈ విధంగా చెప్పారని చెప్పొచ్చు. అటు చైనా అధ్యక్షుడు, ఇటు భారత ప్రధాని, అటు బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరైనా రష్యాతో వ్యాపారం చేస్తూ వాళ్ళ చమురు గాని, గ్యాస్ గాని కొనుగోలు చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళపైన ఆంక్షలు విధిస్తామంటూ కూడా ఇప్పటికే నాటో హెచ్చరించింది. మరోవైపు ఆ మాస్కోతో కూడా శాంతి చర్చలు అత్యంత ప్రధానంగా పరిగణించాలంటూ కూడా రుట్టే చెప్పడం జరిగింది.